హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీఎంఎక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది సూపర్ స్పెండర్ బైక్. ఈ బైక్ అయితే బోరుకొచ్చింది. తాడిపత్రి నుంచి అయితే అన్న వాళ్ళు మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. యూట్యూబ్లో మన వీడియోస్ చూసి అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఫుల్ ఇంజన్ అయితే చేస్తామని చెప్పాం. 12,000 అయితే దీన్ని అయితే మాట్లాడడం అయితే జరిగింది. కొత్త బోర్ అయితే వేస్తామని చెప్పాం. అలాగే ఏమేమి అరిగింటాయో స్పేర్స్ అన్నీ చూసి అన్న అయితే తీసుకొని వచ్చి అయితే వేస్తానని చెప్పాను. మనకి దీనికైతే ఫుల్ ఇంజన్ ఎలా ఓపెన్ చేయాలి అంత మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఎవరైనా వర్క్ నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఏమేమి అరుగుతాయి, ఇంజన్ చేసేటప్పుడు మనం ఏమేమి చేంజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తా. ఎవరైనా కూడా మనని కాంటాక్ట్ కావాలంటే చాలామంది అయితే మీ మొబైల్ నెంబర్ అని అయితే అడుగుతూ ఉంటారు. మన నెంబర్ అయితే ప్రొఫైల్ మీదనే ఉంటుంది. మీరు ప్రొఫైల్ టచ్ చేశారంటే ఆటోమేటిక్గా ఎస్ఆర్జీఎంఎక్ అని కింద నా నెంబర్ కూడా కనిపిస్తుంది. మీరైతే నెంబర్ అని మెసేజ్ పెట్టే అవసరం లేదు. నేను ప్రొఫైల్ పైనే ఉంటుంది. మనదైతే కర్నూలు నుంచి అయితే 50 కిలోమీటర్లు వస్తుంది. ఇటు సైడ్ గుత్తి నుంచి 50 కిలోమీటర్లు వస్తుంది. నంద్యాల నుంచి అయితే 80 కిలోమీటర్లు అయితే వస్తుంది. దీనికైతే క్లచ్ కవర్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. క్లచ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 3 10 సైజ్ బోల్టాలు అయితే మనకు వస్తాయి. 10 సైజ్ ఆపోజిట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటు సైడ్ ఓపెన్ చేసినా కానీ ఆపోజిటే ఓపెన్ చేయాలని రూల్ ఏం లేదు. ఎటు ఓపెన్ చేసినా అయితే త్రిభుజాకారంలో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆయిల్ అయితే ఆల్రెడీ అయితే డౌన్ చేసాం. 3 డేస్ బ్యాక్ అయితే ఆయిల్ చేంజ్ కూడా చేయించారంట అన్న వాళ్ళు అయితే. లోపల ఉన్న వాటిని ఈ బోల్టాలు తీసేటప్పుడు నట్లు చాలామంది అయితే కొట్టి తీస్తుంటారు. అట్లా అయితే ఎప్పటికైతే కొట్టి అయితే తీయకండి. కొట్టి తీస్తే మనకి లోపల ఉన్న క్రాంక్ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. గలీజ్ కూడా ఉంటుంది వర్క్. మనం నెక్స్ట్ క్లచ్ ప్లేట్లో ఓపెన్ చేసేటప్పుడు ఇవైతే కంపల్సరీగా ఆపోజిట్ అయితే ఓపెన్ చేసుకోండి. నార్మల్గా ఓపెన్ చేసామంటే పైన ఉండే ఆ ప్లేట్ అయితే కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపోజిట్ అయితే ఓపెన్ చేయండి. మనకి మిషన్ ఉంది కాబట్టి దీన్ని అయితే స్పీడ్ సెక్షన్లో కూడా పెట్టకోకుండా మనకి ఇంజన్ పెక్కి ఎంత సమయం పట్టిందో అంత సమయంలో అయితే మీకు వీడియో అయితే చూపించడానికి అయితే జరుగుతుంది. మిషన్ ఉంది కాబట్టి చాలా త్వరగా అయితే అయిపోతుంది మనకి వీడియో. క్లచ్ ప్లేట్ బోల్ట్ కింద ఒక వాచర్ అయితే ఉంటుంది. ఆ వాచర్ అయితే పక్కకు తీసాం. వాచర్ నట్టు బోల్ట్ కాదు అది. మన క్లచ్ ప్లేట్లు కూడా చూడండి. దాని క్లచ్ ప్లేట్లకు అయితే లైన్స్ అయితే పడతాయి. మొత్తం సెట్ అయితే మనం తీసుకొని వచ్చేస్తాం. అలాగే క్లచ్ బెల్ కూడా సేక్ ఉంది. మీరు బాగా అయితే గమనించండి. ఆ లబ్బర్ సేక్ ఉంది. లోపల ఓపెన్ చేపించి లేతులో ఆ లబ్బర్స్ కూడా చేంజ్ చేపిస్తాం. దాని వెనక ఒక బుస్ ఉంది. దానిపైన చిన్న చాబీ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయితే పడే అవకాశం ఉంటుంది. మీరు బాగా అయితే గుర్తుపెట్టుకోండి. ఒక చాబీ దాని కింద మళ్ళీ ఒక బుస్, దీని కింద ఒక వీల్ అనేది ఉంటుంది. అది రాకపోతే చిన్న స్కూల్ ఎవరితో అలా అనుకోండి. మళ్ళీ దాని కింద చిన్న చాబీ ఉంటుంది. దీనికి మొత్తం గ్లామర్ టైపే ఉంటుంది. సూపర్ స్పెండర్ అన్న కూడా ఈ స్పేర్స్ చిన్న ఈ చాబీలు మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా పెట్టుకోండి. పోయాయంటే డబల్ పని. అలాగే మనం క్లచ్ బెల్ కింద బుస్ రాడ్ అయితే వచ్చింది. దీనికి స్పెండర్ మాదిరి కాదు. మనకి స్పెండర్ మాదిరి కిక్కర్ అలాగే పెట్టినామంటే ఓపెన్ చేసేకి రాదు. కంపల్సరీగా ఈ కిక్ రాడ్ స్ప్రింగ్ అయితే పక్కకైతే ఓపెన్ చేసుకోవాలి. మనకి ఫ్రీగా ఉంటుంది. కిక్ రాడ్ స్ప్రింగ్ దాని కింద లబ్బర్ బుస్ అయితే పక్కకి తీయడం అయితే జరిగింది. మళ్ళీ ఎక్కించుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఎలా తీసామో గుర్తుపెట్టుకొని అలాగైతే ఎక్కించుకోండి. మనం ఏమాత్రం పొరపాటు చేసినా డబల్ అయితే పని ఉంటుంది. మనకు అటువంటి రిస్క్ ఉండకూడదు కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా అయితే మీరు ఎక్కించుకోండి. చూసి మనకి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే చూపించడం జరుగుతుంది. ప్రతిదీ నేను ఏది చేసినా మీకు బైక్ అయితే కంపల్సరీ చూపించకైతే ట్రై చేస్తాను. కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నిన్నైతే XL 100 ఇంజన్ కూడా చేసాం. అదైతే వీడియో తీద్దాం అనుకున్నాం. టైం అయితే కుదరలేదు. అలాగే ఎక్కించేసా. మీకు నెక్స్ట్ ఏవైనా పెద్ద బండ్లు కూడా మనకు వచ్చాయంటే ప్రతిదీ అయితే చూపిస్తాం. దీనికి గేర్ చేంజర్స్ మనం ఓపెన్ చేసామంటే ఇక్కడ దీనికి గేర్ విజిల్ చూడండి. అదైతే మనకు కట్ అయి ఉంది. ఆ గేర్ విజిల్ అనేది మనకి కింద ఉండే బోల్ట్ మాత్రం అయితే లేదు. మీరు బాగా గమనించండి. ఆ గేర్ విజిల్ని మనం అలాగే వచ్చిందని పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఆ గేర్ విజిల్ అయితే దానికైతే కట్ అయిపోయింది. ఇంకా ఇంజన్ తిప్పి ఇటు సైడ్ మ్యాగ్నెట్ సైడ్ అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. మ్యాగ్నెట్ సైడ్ బోల్టాలు ఓపెన్ చేసుకుంటే లోపల మ్యాగ్నెట్, అలాగే దానికి పక్కన సెల్ఫ్ వీల్ కూడా ఉంటుంది. హీరో హోండా బైక్లకు అయితే అంత కష్టమైతే ఉండదు. ఇది కొంచెం గ్లామర్ టైప్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టం ఉంటుంది. ఈ సెల్ఫ్ వీల్, దాని కింద ఒక వీల్, పైన ఒక బుస్, ఇవి తీసేసుకున్నామంటే మనకు సింపుల్గా అయిపోతుంది. మ్యాగ్నెట్ పుల్లర్తో ఓపెన్ చేయండి. నేనైతే మొదట ప్లాస్టిక్ సుత్తతో టచ్ చేసి అయితే చూస్తాను. దీనికి అలా టచ్ చేయగానే మ్యాగ్నెట్ అయితే వచ్చేసింది. దీని కింద కూడా మనకి బేరింగ్లు బుస్ రాడ్ అయితే వచ్చింది. అది కూడా బాగా జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ బోల్టాలు అన్ని వాటికి కూడా ఉంటాయి. మనకి తర్వాత ఇంజన్ బోల్టాలు ఓపెన్ చేసుకుంటాం. ముందు హెడ్ బోర్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ముందుగా టైం ఇంజన్ బోల్టాలు అయితే పక్కకు తీసేసుకున్నాం. టైం ఇంజన్ బోల్టాలు తీసుకున్న తర్వాత టైమింగ్ టెన్షనర్ తీసుకుంటే మనకి ఫ్రీగా అయిపోతుంది. టైమింగ్ టెన్షనర్ అవన్నీ అయితే మనం కొత్తవి కంపల్సరీగా చేయను. టెన్షనర్ అన్నీ అయితే కొత్తవి తీసుకుని వస్తాం. మీకు ఒక షార్ట్ వీడియో కూడా మీకు పెడతాను. నేను ఏమేమి దీనికి ఈ బండికి ఇంజన్ చేస్తే ఏమేమి చేంజ్ చేశాను అనేది కూడా మీకు ఒక వీడియోలో అయితే క్లారిటీగా ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఫుల్ ఇంజన్ కూడా మీకు ఎలా బిగించాలనేది కూడా చూపిస్తాం. మీకు కంపల్సరీగా ఎవరికైనా ఒక్కరికైనా కూడా యూజ్ అవుతుంది. మనకి ఈ బోల్టాలు అనేది ఫుల్గా టైట్ ఉంటాయి. మనకి
12 సైజ్ ఇచ్చింటాడు. కొంచెం మంచి ఉన్న రింగు కానీ లేదా బిట్టుతో కానీ ఓపెన్ చేయండి. కొంచెం ఏమాత్రం స్లిప్ అయినా కూడా మనకి డబల్ పని ఉంటుంది కాబట్టి సైడ్కి 2 8mm బోల్టాలు అయితే ఉంటాయి. ఆ 2 8mm బోల్టాలు ఓపెన్ చేసామంటే మనకి హెడ్ అయితే పక్కకు వచ్చేస్తుంది సింపుల్గా. అంత కష్టం అయితే ఉండదు. మహా అంటే ఒక 10 నిమిషాల్లో అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేయడం అయితే మనకు అయిపోతుంది. ఇలా ఇంజన్ పక్కకు తీసేసుకున్నామంటే హెడ్ అయితే పక్కకు తీసాం. వాల్స్ నిండా అయితే ఆయిల్ అయితే ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ ఈ బోర్ కూడా సింపుల్గా, బోర్కి అయితే ఎటువంటి బోల్టాలు అయితే ఏం ఉండవు. మనకి బోర్ అయితే సింపుల్గానే వచ్చేస్తుంది. మీరు చూసారుగా బోర్ అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా సింపుల్గా అయితే వచ్చేసింది. పిస్టన్కి అయితే లైట్గా లైన్స్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే పడ్డాయి. ఇంజన్ అయితే అంత రఫ్గా అయితే కస్టమర్లు అయితే యూజ్ చేసలేరు. ఆయిల్ అయితే బాగా తాగుతుంది బండి, కానీ లోపల ఎక్కువగా డస్ట్ కూడా లేదు. మనకి క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాం. అంత ఎక్కువగా ఆయిల్ బ్లాక్ అయి కూడా లేదు. టైం టు టైం ఆయిల్ చేంజ్ కూడా అంత అయితే అన్న వాళ్ళు అయితే మెయింటైన్ చేశారు. మెయింటెనెన్స్ అయితే బైక్ అయితే బాగుంది. మనం చూడగానే విప్పుతూ ఉన్నప్పుడు అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది బైక్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఎలా చేశారని. మనం చుట్టూ ఉన్న దీనికి 8mm బోల్టాలు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మ్యాగ్నెట్ కప్లు కూడా సూపర్ స్పెండర్లకు కానీ గ్లామర్లకు కూడా ఉంటాయి. కంపల్సరీగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. మనం అలాగే ఓపెన్ చేసామంటే ఛాంబర్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడైనా బోల్ట్ మిస్ అయ్యామంటే. కాబట్టి ఆపోజిట్ అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ పట్టీలు హోండా చైన్కి మనకి వాటికి కూడా ఉంటాయి. ఆ ఓపెన్ చేసిన తర్వాత ఛాంబర్ అయితే సింపుల్గా మనం తిప్పించి మనమైతే క్లచ్ కేస్ సైడ్ ఎప్పుడైనా కూడా ఓపెన్ చేసేది. క్లచ్ కేస్ సైడ్ ఓపెన్ చేయగానే సింపుల్గా అయితే వచ్చేసింది. ఇంకా మనకి ఇంజన్ అయితే ఇదే. గేర్ వీల్ కూడా మేము చెక్ చేసుకుంటాం. క్రాంక్ అయితే మొదట బయటకు తీసి క్రాంక్ షేక్ కూడా ఏమైనా ఉందా అని అయితే చెక్ చేయడం జరుగుతుంది. క్రాంక్ షేక్ కూడా లైట్గా అడ్డ షేక్ ఉంది, సెంటర్ షేక్ కూడా ఉంది. లేతుకు తీసుకొని వెళ్ళి క్రాంక్ కూడా మొత్తం క్రాంక్, బోర్, హెడ్ అన్నీ అయితే చేపించడం జరుగుతుంది. కరెక్ట్ 7 నిమిషాల్లో మనకి ఇంజన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. హెడ్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాం. హెడ్కి వచ్చి క్యామ్ షాఫ్ట్ అన్నీ అయితే కొత్త వేసేస్తాం. ర్యాకర్స్ అయితే బాగున్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ర్యాకర్స్ అయితే ఏం అరగలేదు. మనకి హెడ్ ఓపెన్ చేసుకోవాలంటే కూడా సింపుల్గానే మీకు ఇందులో చూపించిన విధంగా సింపుల్గా అయితే హెడ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. 7 నిమిషాల్లో ఒక హీరో బైక్ ఇంజన్ అయితే ఓపెన్ చేయడం అయితే అయిపోయింది మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఇంజన్ ఓపెన్ చేసేది, ఫిట్టింగ్ చేసేది కూడా మనకి కామెంట్లో అయితే తెలియజేయండి. కంపల్సరీగా నేనైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరికి ఒకరికైనా కూడా వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే మనం వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వాల్స్ అయితే పూర్తిగా బ్లాక్ అయిపోయి దానిపైన చూడండి ఎంత డస్ట్ అయితే పేర్కొని ఉందో.